హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవాళ టాపిక్ వచ్చి ప్రస్తుత కాలంలో మనం ఏ సర్వీస్ అప్లై చేసుకోవాలన్నా అది గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ దేనికైనా కూడా కొన్నిటికి ఖచ్చితంగా లాయర్ నోటరీ అయితే కావాల్సి ఉంటుంది కదా. సో ఇవాళ నేను కొన్ని వందల ఫార్మాట్స్ అనేది అందుబాటులో అయితే మన యొక్క వెబ్సైట్లో ఉంచుతున్నాను. సో ఇది మనకి ముఖ్యంగా మీ సేవ సిఎస్సి సెంటర్ ప్రతి ఒక్క నెట్ సెంటర్ వాళ్ళందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. సో చాలా మంది నన్ను ఫార్మాట్స్ కోసం అడుగుతూ ఉంటారు. సో వాళ్ళకి అడిగిన వాళ్ళకి ఏ ఫార్మాట్ కావాలనేది నేను ఇండివిజువల్గా వాట్సాప్ పంపిస్తూ వచ్చాను ఇంతకాలం అయితే. ఇప్పుడు అలా కాకుండా మీరు ఏ సర్వీస్ సంబంధించి ఇప్పుడు ఫర్ సపోజ్ గవర్నమెంట్ సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేయాలన్నా, బర్త్ సర్టిఫికేట్ అప్లై చేయాలన్నా, పాస్పోర్ట్ అప్లై చేయాలన్నా, ఇన్ కేసు ఒంటరి మహిళకు రేషన్ కార్డుకి అప్లై చేయాలన్నా, ఇవే కాదండి మీరు బ్యాంక్ అకౌంట్స్ నేమ్ చేంజ్లు కానీ గ్యాస్ కనెక్షన్ ఉంటాయి కదా, దానికి సంబంధించి కరెక్షన్స్ ఏమైనా చేసుకోవాలన్నా, ఇలాంటి 100 రకాల పైన ఉన్న అప్డేట్స్ అన్ని ఫార్మాట్స్ అంతా నేను ఈజీ ఫార్మాట్స్ అంతా కూడా రెడీ చేసి పెట్టాను. ప్రతిదీ కూడా అందులో ఉంటాయి. జస్ట్ మీరు ఎవరైనా కస్టమర్ మీ దగ్గరికి వచ్చి నోటరీ కావాలంటే జస్ట్ అక్కడ మీరు సెర్చ్ చేసి ఏ క్యాస్ట్ అంటే క్యాస్ట్కి సంబంధించి క్యాస్ట్ ఒక్కటంటే ఒక ఫార్మాట్ ఉండదు. ఏ ప్రస్తుతానికి భారతదేశంలో ఉన్న ప్రతి క్యాస్ట్కి సంబంధించి ఇండివిజువల్గా నేనైతే ఫార్మాట్స్ అనేది రెడీ చేసి పెట్టాను. సో దాంట్లో మీరు సింపుల్గా ఫర్ సపోజ్ ఏదైనా బీసీ క్యాస్ట్కి సంబంధించి బీసీఏ, బీసీబీ, బీసీడీ ఇలా ఉన్నాయి కదా, దాని కేటగిరీకి సంబంధించి ఏదైనా క్యాస్ట్ కోసం వచ్చారనుకోండి, సింపుల్గా అక్కడ మీరు దాన్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ నేమ్ అడ్రస్ మారిస్తే సరిపోతుంది. మిగతా అంత ప్రాసెస్ అంతా కూడా అక్కడ ఇన్బుల్డ్గా ఉంటుంది. సో సేమ్ దాన్ని మనం అప్డేట్లు అయితే ఇవ్వచ్చు అనమాట. సో ఈ విధంగా నేను తయారు చేశాను. ఒక క్యాస్ట్ ఇక్కడ చెప్పాను కదా, ప్రతి సర్వీస్ సంబంధించి ఇన్ కేస్ పాన్ కార్డ్ సరెండర్ సంబంధించి, పాన్ కార్డ్ కరెక్షన్ గురించి, నేమ్ కరెక్షన్కి ఇబ్బంది పడుతుంటారు కదా, అలాంటి అప్డేట్స్ కూడా నేను ఇందులో అయితే మొత్తం మీకు వర్డ్ ఫార్మాట్లో పీడిఎఫ్లో ఇస్తే మళ్ళీ మీరు ఎడిట్ చేసుకోలేరు. అందుకని నేను వర్డ్ ఫార్మాట్లో ఇచ్చా. జస్ట్ మనం డౌన్లోడ్ చేసేసుకొని సేవ్ చేసి పెట్టుకుంటే కస్టమర్ వచ్చినప్పుడు మీరు జస్ట్ దాన్ని ఓపెన్ చేసి ఎడిట్ చేసేసి సింపుల్గా కస్టమర్కి అనేది అప్డేట్ అనేది ఇవ్వచ్చు అనమాట. సో దీనికోసం నేను మన యొక్క వెబ్సైట్లో దీన్ని ఇచ్చాను. మన యొక్క వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఎలా దీన్ని క్లెయిమ్ చేసుకోవాలి, మీరు డౌన్లోడ్ ఎలా చేసుకోవాలనేది కూడా ఇప్పుడు నేను లైవ్ ప్రాసెస్లో చూపించడం అనేది జరుగుతుంది. మన యొక్క వెబ్సైట్లో ఇదొక్క సర్వీసే కాదండి, భవిష్యత్తు చాలా రకాల మీకు ఇన్ఫర్మేషన్ సంబంధించి, అలాగే మీకు యూజ్ఫుల్ అయ్యే కొన్ని సాఫ్ట్వేర్ సంబంధించి, కొన్ని పర్సనల్ కోర్సులకు సంబంధించి అవన్నీ కూడా మన యొక్క వెబ్సైట్లో నేనైతే పొందుపరుస్తున్నాను. సో ప్రతి ఒక్కరు మన యొక్క ఒకసారి వెబ్సైట్ని విజిట్ చేయండి. ముందుగా మీ యొక్క మొబైల్లో కానీ లేదా ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్లో బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మన యొక్క వెబ్సైట్ వచ్చి www.yokshas.com అనేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తేనే మన యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది బ్లాగ్ వెబ్సైట్. మనకు దీంట్లో గవర్నమెంట్ సంబంధించి ఇన్ఫర్మేషన్, ఆధార్, పాన్ కార్డ్, ప్రతిదీ ఎవ్రీథింగ్ దీంట్లో బ్లాగ్స్ అయితే లభిస్తాయి మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఏంటంటే మన కోర్సు కానీ లేదా ఏదైనా కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అవన్నీ మనము మన యొక్క వెబ్సైట్లో ఇస్తున్నాను చెప్తున్నాం కదా, దానికోసం మీరు ఇక్కడ పైన స్టూడెంట్ లాగిన్ అన్నది కదా, సో దీన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మన యొక్క కోర్స్ వెబ్సైట్కి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సైన్ అప్ చేసుకోవాలండి మీరు, ఓకేనా. ఇక్కడ మీరు ఏంటంటే ఇక్కడ రిజిస్టర్ నవ్వు ఉంది కదా, ఇక్కడ దీన్ని క్లిక్ చేసి మీ యొక్క మెయిల్ ఐడి, ఈ మొబైల్ నెంబరు వీటితో కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదా సింపుల్గా ఇక్కడ మీకు సైన్ ఇన్ విత్ గూగుల్ ఉంటుంది. మీ యొక్క జీమెయిల్ అకౌంట్తో మీరు ఈజీగా లాగిన్ చేసుకోవచ్చు. ఇది చాలా సెక్యూర్గా ఉంటుంది. మన యొక్క వెబ్సైట్ అనేది చాలా సెక్యూర్గా చేసి పెట్టడం జరిగింది. ఎటువంటి దీంట్లో ఇబ్బంది అయితే ఉండదు. ఎక్కడ మన యొక్క డేటా మిస్యూజ్ అయితే కాదండి, ఓకేనా. మీరు ఇక్కడ జీమెయిల్తోనా లాగిన్ అవ్వచ్చు, లేదా మీరు ఇక్కడ రిజిస్టర్ నవ్వు ఎంటర్ చేసి మీ డీటెయిల్స్ మాన్యువల్గా ఎంటర్ చేసి చేసుకోవచ్చు, ఓకేనా. నేను సింపుల్గా సైన్ ఇన్ విత్ గూగుల్తో చేస్తున్నాను. ఇక్కడ మన యొక్క మెయిల్ ఐడి ఇస్తున్నాను. చేసి ఆ తర్వాత మన మెయిల్కి సంబంధించిన పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో మనకి టూ స్టెప్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మన యొక్క డీటెయిల్స్ అడుగుతుంది. సో కన్ఫర్మేషన్ చేసేసి ఈ మెయిల్ ద్వారా మనం లింక్ అయితే చేస్తున్నాము. సో లింక్ అయితే అయిపోయింది. సో డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుందండి. సో మనకు సంబంధించింది ఇది డాష్ బోర్డు. ఇక్కడ మనము
చూసుకుంటే స్టూడెంట్ లాగిన్ అయితే అయిపోయింది. ఇక్కడ మనకి కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఎక్కడ వస్తాయంటే ఇక్కడ మనకి కోర్స్ అండ్ స్టోర్ ఉంది కదా, సో దీని సింపుల్గా దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తేనే ఇక్కడ మనకి ఏమేమి పెట్టామో కోర్సెస్ కానీ ఏదైనా డాక్యుమెంట్స్ కానీ ఏమైనా పెడితే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ మనకి లాయర్ నోటరీకి సంబంధించిన ఒకటి పంపించి ఇక్కడ పెట్టాం కదా మనము కోర్స్ రూపంలో. సో ఇది కోర్స్ అయితే కాదు, బట్ స్టోర్. ఇక్కడ మనం కోర్సు ప్లస్ స్టోర్ రెండు ఇక్కడే మెన్షన్ చేస్తున్నాం కనుక దీన్ని సపరేట్ ఫ్యూచర్లో మంచిగా ఎక్కువగా మనము దీన్ని పెంచినప్పుడు దీన్ని సపరేట్ చేస్తాం. ప్రస్తుతానికి ఒకటే పెట్టాం కనుక ఇక్కడే చేస్తాను. సో దీన్ని మీరు యాడ్ టు కార్ట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తేనే వ్యూ కార్ట్ అని వస్తుంది. సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తేనే మీకు ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ అప్లై కూపన్ కోడ్ ఉంటుంది. సో నేను ఫస్ట్ ఒక 100 మెంబర్స్కి అయితే నేను కూపన్ కోడ్ అయితే ఇచ్చానండి. ఈ కూపన్ కోడ్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మెన్షన్ కూడా చేస్తాను. ఇక్కడ కూపన్ కోడ్ వచ్చి YDC100 అని ఎంటర్ చేస్తేనే అప్లై చేస్తే మీకు 100 రూపీస్ లెస్ అయ్యి మీకు వచ్చి ఇక్కడ ప్రైస్ చూసారా 199కి వస్తుంది. ఇక్కడ యాక్చువల్గా వచ్చి ఈ కోర్స్ ప్రైస్ వచ్చి 299 అయితే ఉంటుంది, అంటే 300 రూపీస్ ఉంటుంది. మీకు ఇది కూపన్ కోడ్ అప్లై చేయడం వల్ల ఏంటంటే 100 రూపీస్ లెస్ అయ్యి 199కి వస్తుంది. సో ఓకేనా. సో చేసిన తర్వాత ప్రొసీడ్ టు చెక్ అవుట్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే మనకి ఈ విధంగా బిల్లింగ్ అడ్రస్ డీటెయిల్స్ ఇవన్నీ అడుగుతుంది. సో ఇక్కడ మీరు మీ యొక్క నేము అవన్నీ కంపల్సరీ ఇచ్చేసేసుకోండి. ఎందుకంటే రేపు ఏదైనా పేమెంట్స్ ఫెయిల్డ్ అవ్వడం కానీ ఒకవేళ మీరు పేమెంట్ చేసి ఏదైనా ప్రాబ్లం వస్తే మ్యాక్సిమం ప్రాబ్లం అనేది రాదు. 100% సెక్యూర్గా దీన్ని ఇంచుమించు 3 months దీన్ని వర్క్ చేయించి తర్వాత దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రాదు. అయినా కూడా మనకి బిల్లింగ్ అడ్రస్కి ఏదైనా సమస్య వస్తే ప్రతిదీ మీకు డేటా ఉంటుంది కనుక ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. మీ డీటెయిల్స్ ఇచ్చుకోండి. రేపు ఒకవేళ ఏదైనా మీకు రీఫండ్ అవ్వాలన్నా అంటే పేమెంట్ ఫెయిల్ అయిపోయి దాన్ని మనము కంప్లైంట్ మనం నాకు చెప్పి దాన్ని రీఫండ్ చేసుకోవాలన్నా కూడా మీ డీటెయిల్స్ కంపల్సరీ ఉండాలి. ఇక్కడ అడ్రస్ అనేది మీరు ఇచ్చేసేసుకోండి. ఫుల్ అడ్రస్ ఇచ్చేసుకోండి. మొబైల్ నెంబర్ ఆప్షన్ ఉంది కానీ బట్ మీరు మొబైల్ నెంబర్ ఇచ్చేసుకుంటే బెటర్ అనమాట. ఎందుకంటే కాంటాక్ట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. అన్నీ ఇచ్చేసి ఇక్కడ టిక్ మార్క్ ఉందా, సో దీన్ని క్లిక్ చేసేసి ప్లేస్ టు ఆర్డర్ క్లిక్ చేయండి. మొబైల్లో అయితే మీకు డైరెక్ట్గా ఇవన్నీ కూడా ఏం చూపించదండి. డైరెక్ట్గా ఇక్కడ చూసారు కదా, ఆటోమేటిక్గా మీకు ఫోన్పేకి వాటికి తీసుకెళ్ళిపోతుంది. ఇక్కడ వెబ్సైట్లో నేను సిస్టంలో చేస్తున్నాం కనుక ఇలా చూపిస్తుంది. మీరు డైరెక్ట్గా మీరు ఏంటంటే మొబైల్లో చేసేటంటే రీడైరెక్ట్ మీకు ఫోన్పే అయితే ఫోన్పే, గూగుల్ పే అయితే గూగుల్ పే దాంట్లోకి డైరెక్ట్గా తీసుకెళ్ళిపోతుంది. మీరు అక్కడి నుంచి కూడా పేమెంట్ అనేది చేయొచ్చు. సో ఇక్కడ మనకి స్కానర్ కనబడుతుంది కనుక నేను స్కానర్ ద్వారా అయితే పేమెంట్ చేస్తున్నా. సో నా యొక్క యూపీఐ ద్వారా నేను స్కాన్ చేసేసాను, పేమెంట్ చేసిన తర్వాత ప్రాసెస్ వస్తుంది. ఇక్కడ మీరు ఎక్కడ క్లిక్ చేయకుండా కాసేపు వెయిట్ చేయండి. కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ మనకు వెబ్సైట్కి తీసుకెళ్తుంది. అంతవరకు మీరు ఖచ్చితంగా వెయిట్ చేయాలి. సో చూసారు కదా, ఇప్పుడు మనకి పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయి ఈ విధంగా మనకి పేజ్ అనేది రావడమే జరుగుతుంది. ఇన్ కేస్ మీకు ఒకవేళ పేమెంట్ చేసిన తర్వాత మీ యొక్క నెట్ ప్రాబ్లం ఉండి కానీ ఏదైనా కానీ మీకు ఫెయిల్డ్ అనేసి కానీ ఏదైనా వస్తుంది, అక్కడ మళ్ళీ మీకు నేను ఇంకో కాలం చూపిస్తాను, ఆడ రీట్రైన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు సక్సెస్ అయిపోతుందండి. ఓకేనా. సో ఈ విధంగా కోర్స్ అనేది ఉంటుంది. కోర్సులోకి వెళ్ళే ముందు మీకు ఇంకోటి చెప్తాను, అంటే ఈ డాక్యుమెంట్స్ డౌన్లోడ్ చేసుకునే ముందు ఇక్కడ మీకు బికమ్ ఏ ఇన్స్ట్రక్టర్ ఉంటుంది. మీరు కానీ ఏదైనా మన యొక్క వెబ్సైట్ ద్వారా మీ యొక్క కోర్సును కానీ మీ యొక్క డాక్యుమెంట్స్ కానీ ఏదైనా సేల్ చేసుకోవాలనుకున్నా, మీరు కోర్సు రూపంలో అందించాలనుకున్నా మీరు దీన్ని క్లిక్ చేశారంటే నాకు ఇక్కడ చూసారా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి అప్లై నౌ క్లిక్ చేశారంటే నాకు అంటే మా టీంకి ఇది రావడమే జరుగుతుంది. సో మేము దాన్ని వెరిఫై చేసి దాన్ని అప్రూవల్ ఇవ్వడమే జరుగుతుంది. మీరు ఆ తర్వాత నుంచి మీరు కూడా దీంట్లో మన యొక్క వెబ్సైట్ ద్వారా లాగిన్ పేజీలో ఓపెన్ చేసుకొని మీరు కూడా కోర్స్ అనేది తయారు చేయొచ్చు. మీ యొక్క డాక్యుమెంట్స్ ఏదైనా సేల్ చేయాలనుకుంటే మీకు కొన్ని కస్టమర్కి ఉపయోగపడేటివి కానీ ప్రజలకు ఉపయోగపడేటివి ఏదైనా మీకు మంచి ఐటమ్స్ మీ దగ్గర ఉంటే దాన్ని మీరు ఇక్కడ ఏ నుంచి మీరు సేల్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. మీ యొక్క కోర్స్ కానీ ఓకేనా. ఇప్పుడు నేను పెట్టాం కదా లాయర్ నోటరీస్, ఆ విధంగా మీ దగ్గర ఏదైనా ఉన్నా కూడా చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది మీరు అయిన తర్వాత దీని స్క్రీన్ షాట్ తీసి మీ యొక్క లాగిన్ డీటెయిల్స్ అంటే జస్ట్ మీరు ఏ ఫోన్ నెంబరు ఏ మెయిల్ ఐడి ద్వారా చేశారో మీ పేరు నాకు పంపించండి. పాస్వర్డ్ అవన్నీ అవసరం లేదు. మీ ఫోన్ నెంబరు, మీ పేరు, మెయిల్ ఐడి ఈ యొక్క స్క్రీన్ షాట్ నాకు పెట్టారంటే మేము అప్రూవల్ ఇస్తాను. అది మీరు దేనికి చేస్తున్నారో చూసుకోండి. ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ కోర్స్ అండ్ స్టోర్లోకి వెళ్ళిపోతున్నాను. సో స్టార్ట్ లర్నింగ్ అని ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేస్తానే
సో జస్ట్ మీరు ఇక్కడ ఈ లెసన్ క్లిక్ చేశారంటే ఈ విధంగా మీకు రీడేట్ అయ్యి ఇది కనబడుతుంది, చూసారా? ఈ యొక్క వీడియో ఉంటుంది. ఈ వీడియోని ఒకసారి ప్లే చేసి చూడండి, ఓకేనా? దీంట్లో నేను చూపించాను, ఒక్క నిమిషం మ్యూట్ చేస్తున్నాను. ఇందులో నేనైతే మీకు కొన్ని విషయాలు చెప్పడమే జరిగింది, ఎలా కోర్స్ దీన్ని పర్చేస్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ వీడియో చూస్తున్నారు, ఓకే, నో ప్రాబ్లం. సో దీంట్లో మళ్ళీ మీరు ఎలా రీడేట్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ప్రతిదీ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇది చూడండి, చూసిన తర్వాత ఇక్కడ మీరు కింద చూసుకుంటే ఇక్కడ ఫైల్స్ అనే ఆప్షన్ ఉంటుంది కదా. సో దీన్ని క్లిక్ చేశారంటే ఇక్కడ మీకు చూసుకుంటే ఈ యొక్క నోటరీకి సంబంధించిన డాక్యుమెంట్స్ సంబంధించి నేను లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. దాంట్లో నేను ఒక వర్డ్ ఫార్మేట్, ఒకటి పీడిఎఫ్ ఫార్మేట్ ఇచ్చా. ఈ యొక్క పీడిఎఫ్ ఫార్మేట్, వర్డ్ ఫార్మేట్ ఎందుకు ఇచ్చాను అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఉంటుంది. దీన్ని చూసి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎలా డౌన్లోడ్ చేసుకోండి ఈ వీడియోలో ఉంటుంది. మీకు దీన్ని చూసారంటే మీకు అర్థమైపోతుంది, ఓకేనా? దీని ఆ తర్వాత ఇది వీడియో చూసిన తర్వాత దీన్ని డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా? ఓకే అండి, ఇది వీడియో అయితే ఇంకా భవిష్యత్తులో మన ఛానల్లో ఖచ్చితంగా మంచి మంచి కోర్సెస్ లాంచ్ చేస్తున్నాము, ఓకేనా? సో అలాగే కోర్సెస్తో పాటు కొన్ని స్టాక్ ఇమేజెస్ కానీ, కొన్ని స్టాక్ ఫైల్స్ కానీ, కొన్ని పీడిఎఫ్స్ కానీ ఎక్కడ మీకు దొరకనటివి, ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేటివి, ఇలాంటివి చాలా వరకు లాంచ్ చేయడం అయితే జరుగుతుంది. మీలో ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి మీరు కూడా మన యొక్క పార్ట్నర్గా జాయిన్ అవ్వాలనుకుంటే చూపించాను కదా, సో ఆ విధంగా మీరు జాయిన్ అయ్యి నాతో కాంటాక్ట్ అవ్వండి. సో మనం మాట్లాడుకుందాం, ఓకే అండి? థ్యాంక్ యూ.